ఉద్యోగాలు ఇస్తానన్నాడా లేదా? మీకు జాబ్ క్యాలెండర్ ఉన్నాడా లేదా? డిఎస్సి పెడతా అన్నాడా లేదా? 5 ఏళ్లలో ఒక ఉద్యోగం ఇచ్చాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరికైనా వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. జాబు రావాలంటే అది మన విశ్వసనీయత, అది ఈ బోగస్ విశ్వసనీయత. ఇంకో పక్క కరెంటు ఛార్జీలు పూర్తిగా తగ్గిస్తా అన్నాడు. ఎన్నిసార్లు పెంచారు? 9 సార్లు పెంచాడు. అంటే లెక్కలేనితనం, చెప్పిన అబద్ధాలు చెప్పకుండా బతుకుతున్నాడు. 200 రూపాయలు కరెంటు బిల్లు ఉంటే ఎంత వస్తుంది? ఇప్పుడు 500, 1000 రూపాయలు అవునా కాదా? ఏమమ్మా ఎంత వస్తుంది కరెంటు బిల్లు? 1000 రూపాయలు. మళ్ళీ చెప్తున్నా, నాణ్యమైన కరెంటు రావాలంటే, కరెంటు రేట్లు పెరగకుండా ఉండాలంటే తెలుగుదేశం జనసేన రావాలి. అమరావతి విషయంలో చెప్పాడు, ఇక్కడే ఇల్లు కట్టుకున్నా అమరావతి మన రాజధాని అని మాయమాటలు చెప్పాడు. ఎన్నికలైనాయి, మాట మార్చేశాడు, ఊసర వెళ్ళి రాజకీయాలు చేశాడు. ఇప్పుడేమంటే 3 రాజధానులు అన్నాడు. అసలు రాజధాని లేకుండా చేసే పరిస్థితికి వచ్చాడు. కడాన నిన్న మొన్న విశాఖపట్నానికి వెళ్ళడానికి ప్రయత్నం చేశాడు. కోర్టు మొట్టికాయలు వేసింది, నువ్వు ఎక్కడికి పోవడానికి లేదు, ఇక్కడే ఉండాలి, అమరావతిలో ఉండాలని. అన్ని కేసులు ఏప్రిల్కి వేశారు. ఇప్పుడు చెప్తున్నా, నీ పీరియడ్ అయిపోయింది, అమరావతి మన రాజధాని, ఇది తథ్యం. అంటే 5 సంవత్సరాలు రాజధాని లేకుండా చేసినది ఈ జగన్మోహన్ రెడ్డి విశ్వసనీయత. ఇంకో పక్క వస్తా, ఆ వెర్రిపప్పు కూడా వస్తా. వివేకానంద రెడ్డిని చంపేసి నారాసుర రక్త చరిత్ర అని చెప్పి కడాన ఆయన కూతురి పైన కేసులు పెట్టి వేధించడం అంటే మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. బాబాయినే చంపేసిన వాడు నువ్వు, నేను ఒక లెక్క తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. కడాన ఈరోజు మీరు చూస్తే చెల్లెలు, ఆ రోజు జగనన్న బాణం, జగనన్న వదిలిన బాణం ఏమైంది? ఈరోజు ఏమైంది? తిరిగి జగనన్న పైన తిరుగుతా ఉంది. వాళ్ళ ఇంట్లో ఉండే వ్యవహారం మనకు సంబంధం అంట, నేనే ఆడిస్తున్నానంట. అంటే ఆ రోజు కూడా నేనే పాదయాత్ర చేయించాను ఆవిడ దగ్గర, ఇప్పుడు నేనే పాదయాత్ర ఆవిడని తిరుగుబాటు చేశాను. అంటే సిగ్గు ఎగ్గు లేకుండా, చెప్పిన అబద్ధాలు చెప్పకుండా, కళ్ళార్పకుండా అబద్ధాలు చెప్పే వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ఆ రోజు రిలయన్స్ మీద వైఎస్ఆర్ను చంపింది రిలయన్స్ అని దాడులు చేశారు, జ్ఞాపకం ఉందా మీకు?